ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు అంటున్నారు. అయినా సరే ప్రజల్లోకి మాత్రం కలవరం తగ్గట్లేదు. ఎక్కడ గ్యాస్ సిలిండర్లు ఉండవేమో అని భావించేసి అవసరం ఉన్నా లేకపోయినా సరే పెద్ద ఎత్తున గ్యాస్ బుకింగ్స్ చేసేస్తూ ఉంటున్నారని ఇటు గ్యాస్ ఏజెన్సీ వారు కూడా వాపోతూ ఉన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారంటున్నారు. అవసరం ఉన్నంత గ్యాస్ అందుబాటులో ఉంది అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అనంతపురంలో గ్యాస్ నిల్వల గురించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల ఏదైతే గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందంటే కూడా సోషల్ మీడియాలో కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద ఎత్తున వార్తలు వ్యాపించడంతో వినియోగదారులంతా కూడా పెద్ద ఎత్తున బుకింగ్స్ కూడా చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ కింది స్థాయిలో మాత్రం ఏదైతే ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అని చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్న పరిస్థితి అయితే మనం అనంతపురం HP గ్యాస్ గోడౌన్ వద్ద ఉన్న పెద్ద ఎత్తున గ్యాస్ చేరుకున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు తొలగటం లేదు. గ్యాస్ బుకింగ్ లేట్గా తీసుకోవడం, కొన్నిసార్లు గ్యాస్ బుక్ కాకపోవడంతో పెద్ద ఎత్తున ఈ గ్యాస్ కంపెనీల వద్దకు జనమంతా వచ్చి ఆరదీసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అయితే గ్యాస్ ఎక్కడా కూడా ఇబ్బంది, సరఫరాలో ఇబ్బంది ఎక్కడా లేదని చెప్తున్న పరిస్థితి. డొమెస్టిక్ గ్యాస్కి వచ్చిన ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే వచ్చేటన్నీ కూడా గ్యాస్ ఆటోలో నుంచి సరఫరాకు రవాణాకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా కూడా గ్యాస్ రవాణా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గ్యాస్ రవాణాలో ఎక్కడా కూడా ప్రజలు భయాందోళన చెందే అవసరం లేదు. కేవలము అయితే కమర్షియల్ గ్యాస్ మాత్రమే ఆపేసి ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం డొమెస్టిక్ సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు అనవసరంగా తొందరపడి బుకింగ్లు చేస్తూ కూడా తొందరపడుతున్న చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అనంతపురంకి రోజువారీ గ్యాస్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సరఫరా జరుగుతుందంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం HP గ్యాస్ గోడౌన్ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ నిల్వలు ఉన్నాయా లేదా, తగ్గిన ఉన్నాయా లేదా అని మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ రావట్లేదు, గ్యాస్ బంద్ అయింది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం SP గోడౌన్ వద్ద ఉన్న చూస్తున్నాం. మనం HP గోడౌన్ వద్ద పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వలు కూడా ఉన్నాయి. ఎవరు ప్రజలకు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు బుకింగ్ చేసుకున్న OTP వచ్చిన వెంటనే మీకు 2 లేదా 3 రోజుల్లో గ్యాస్ మీ ఇంటికి వస్తుంది చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనము ఈ గ్యాస్ నిల్వలు పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకున్నాయి. ఎవరు కూడా కంగారు పడే పని లేదు అంటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ దిశగా కూడా ప్రజలు ఎవరు కంగారు పడి మీరు ఎక్కువ సంఖ్యలో గోడౌన్ వద్దకు వచ్చి ఈ ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోవద్దు అనేది చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ప్రజలు అనవసరంగా తొందరపడుతున్నారు. అనవసరంగా తొందరపడుతున్నారు. మీకంతా గ్యాస్ పోయినప్పుడల్లా పని తీసుకుంటున్నారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు? లేదు, అట్లా గొడవ గిడవ ఎవరు పెట్టుకోరు. ఇప్పుడు గ్యాస్ బాగానే వస్తుంది. ఇక్కడ వస్తుంది ఎట్లా గ్యాస్ ఎక్కడ ఇబ్బంది లేదా మీకు? ఎక్కడ బాగానే వస్తుంది. రోజువారీ అట్లా వస్తుంది, అట్లా వస్తుంది, రోజువారీ వస్తుంది. కానీ ప్రజలు ఎక్కువ తొందరపడుతూ ఉన్నారా? అంతే కదా. అంతే చూసినాం. ప్రజలంతా ఎక్కువ ఈ సంఖ్యలో తొందరపడి ఈ గ్యాస్ గోడౌన్ వద్దకు వచ్చి వీరితో ఇక్కడ అడిగి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడే అవసరం లేదు ఎవరు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా గ్యాస్ సరఫరా ఎక్కడ డొమెస్టిక్లో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు అంటే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కూడా అనంతపురం జిల్లాలో అనేక చోట్ల గ్యాస్ సంబంధించినవన్నీ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడే పని లేదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. గ్యాస్ ఆటో తోలే డ్రైవర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎవరు మాతో గ్యాస్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది, ఎవరు కంగారు పడద్దని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మనం చూస్తూ ఉన్నాం గ్యాస్ గోడౌన్లో కూడా గ్యాస్ నిల్వలు భారీగా ఉన్నాయి. ఎక్కడ కూడా తక్కువ సంఖ్యలో లేవు. డొమెస్టిక్ మాత్రం ఎక్కడ సరఫరా ఆపివేసే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రజల్లో అపోహలు తొలగలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ అపోహలు తొలగేంత వరకు కూడా ఈ గ్యాస్ బుకింగ్స్ ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఎవరు కూడా అపోహలు మాత్రం పెంచుకోవద్దు అంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ గ్యాస్ గోడౌన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల